నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO, టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. మనం ఒకసారి మన సార్తో మాట్లాడదాం. నమస్తే రామేశ్వరరావు గారు, వెల్కమ్ టు వీటీవీ. నమస్తే అండి. ఎస్ సార్, ఇప్పుడు ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటారా? ఎందుకంటే ప్రీ లాంచ్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్ ఇచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే 20-30% మనకు ఆఫర్స్ వస్తున్నాయి. ఏ ఫేస్ కావాలంటే ఆ ఫేస్ మనకి ఇస్తున్న పరిస్థితి. సో అందులో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అందులో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఒక 2 yearsలో మనకు నచ్చిన ఫ్లాట్, మనకు చూస్ చేసుకున్న ఏరియాని, మనం చూస్ చేసుకున్న హైట్ని మొత్తం మన సొంతం అవుతుంది, మన సొంత ఇంటికి అలా అవుతుంది. సో ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటారా? ఇప్పుడు ఇది చెప్పే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక పర్సన్కి అప్పు ఇచ్చారు, డబ్బులు ఒక 10 లక్షలు ఇచ్చారు. హ్యాండ్ లోన్ తెలుసు కదా. అవును. అని అగ్రిమెంట్ ఉంటుంది, చెక్స్ ఇస్తారు, సెక్యూరిటీ లేదు. 1 yearలో మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు 4 రోజుల ముందు చెప్తే ఇచ్చేస్తున్నాడు. మీరు 1 year తర్వాత మీకు అబ్బాయి సీట్ వచ్చింది, మీరు అడిగారు. అడిగితే ఆయన లేవండి, చెక్లు ఇస్తాను తీసుకొని అంటాడు. ఎంత 10 లక్షలు, మీరు వడ్డీతో 12 లక్షలు అయింది అనుకోండి, 12 లక్షలు చెక్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండవు, చెక్ మాత్రం ఇస్తాడు. నువ్వు చెక్ ఇచ్చి ఇప్పుడు వేసుకోకండి, 45 days తర్వాత అంటే 45 days బై చేసాడు. అదేనా? ఆ 45 days సార్ వద్దాం అనుకున్నాను సార్, ప్రాపర్టీ అమ్ముదాం అనుకున్నాను, రాలేదు సార్, ఇంకొక నెలలో. ఆ నెల పెరుగుతూనే ఉంటుంది, అంటే ఎప్పటికీ ఎండ్ అవుతుంది. అది ఎందుకు చెప్పానంటే, మీరు దాన్ని ప్రీ లాంచ్లు ఏంటంటే ఏమీ లేకుండా అమ్మేయడం, అప్రూవల్ లేకుండా, పర్మిషన్ లేకుండా, రేరా లేకుండా, DTCP లేకుండా, HMD లేకుండా అమ్మేయడం. ఏది క్యారెట్ చూపిస్తుంది నీకు డిస్కౌంట్ అనేది డేంజరస్ వర్డ్, ఇట్ విల్ కిల్ యువర్ లైఫ్. ఎందుకంటే డిస్కౌంట్ ఎక్కడ ఉందో అక్కడ చీటింగ్ ఉంటుంది. ఉదాహరణ, నేను అంతకుముందు కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం మిగతా ఛానల్స్లో. ఈ బట్టలు అమ్మేవాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మేవాళ్ళు, రోడ్డు మీద 50-60-70% డిస్కౌంట్ బోర్డు మీద ఉంటుంది. మనం ఏం చేస్తాం, మన వైఫ్నో పిల్లలను తీసుకెళ్తాం, అక్కడ వెళ్ళాలని చీర చూపించంటే ₹1,00,000 చీర చూపిస్తాడు. అదేంటి బాబు, 1,00,000 70% 30,000కి వస్తుంది అంటాడు. ఆ 30,000 వర్త్ ఉండదు ఆ చీర. ఆయన 30,000 50,000 పెట్టి మనం కొంటాం ఆ చీరలు, ఎవరైనా డ్రెస్సులు. జీతమే 50,000 ఉన్నప్పుడు 50,000 చీర ఎలా కొంటాడు? అంటే దట్స్ ఎ టెక్నిక్ టు పుల్ ది కస్టమర్ టు యువర్ కౌంటర్. చచ్చటి తర్వాత తీసుకోపోతే ఇంటికి వెళ్ళాక నీకు ఏమవుతుంది నీకు తెలుసు, చెప్పక్కర్లేదు. కానీ అప్పుడు నువ్వు అడిగావు, ఏంటి బాబు ఇంతకుండా అప్ టు ఉన్నది మీరు చూడలేదు, చిన్నది ఉంటుంది అప్ టు, పెద్దది 50% ఉంటుంది. సో అక్కడ దట్స్ వన్ టెక్నిక్ ఆఫ్ మార్కెటింగ్. పుష్ మార్కెట్, పుల్ మార్కెట్ అని 2 ఉంటాయి. అందులో ఒక టెక్నిక్ ఇది పుల్ మార్కెట్, అంటే కస్టమర్ని మన దగ్గరికి పుల్ చేయడం. సార్, ఇప్పుడు DTCP, రేరా, HMD ఇవన్నీ పర్మిషన్ ఉంటే అప్పుడు ప్రీ లాంచ్లో మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటారా? ప్రీ లాంచ్ అప్పుడు అవన్నీ ఉంటే ప్రీ లాంచ్ ఉండదు, మెయిన్ లాంచ్ ఉంటుంది. ప్రీ లాంచ్ అంటే అర్థమేంటి, ఒక ఆవిడ ఉమెన్ ఉన్నారనుకోండి, కొన్నిసార్లు బర్త్ 7.5 నెలలకి 8 నెలలకి వచ్చేస్తుంది. నాలో బర్త్ టైం ఎంత 9 months జనరల్గా. కానీ కొన్ని సందర్భాల్లో టాప్ 1 సెలబ్రిటీస్ దగ్గర ఉన్న 8 monthsలో బయటకు వచ్చాడు. ఆ బిడ్డ అయినా కొద్దిగా ఇబ్బందితో బయటపడతారు, తల్లి బాధపడుతుంది. కొన్ని కేసుల్లో క్లోజ్ అయిన కేసులు కూడా ఉన్నాయి. ఆ తల్లిని నువ్వు 1 month వాల్యూ అడితే చెప్తుంది విలువ ఎంత అని. PT ఉషాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వాల్యూ అడితే PT ఉషా గారు చెప్తారు, నేను చెప్పలేం. ఒక స్టూడెంట్ 1 year ఫెయిల్ అయిన అడిగితే వాడు స్టూడెంట్ చెప్తాడు 1 year వాల్యూ ఎంత వాడికి. ఇంజనీరింగ్ ఒక సెమిస్టర్ పోతే సెమిస్టర్ వాల్యూ ఎంత. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ప్రీ లాంచ్ అనేది ఒక జిమిక్. ఏం చేస్తారు ప్రీ లాంచ్లో, 10,000 ప్రాజెక్టు 3 సంవత్సరాలు డెలివరీ. ఇవాళ ల్యాండ్ ఓనర్కి 5-10% GPA రాయించుకుంటారు, GPA రాసుకొని లేఅవుట్ వేసేస్తారు. దాని TLP నెంబర్ ఉండదు, రేరా ఉండదు, DTCP ఏమి ఉండదు. అండ్ 10,000 మీకు 7,000కి ఇచ్చేస్తాం అంటాడు. 10,000 మీకు ఇప్పుడు కొన్ని 90% పేమెంట్ ఇచ్చారు, కొంతమంది 100% కూడా తీసుకుంటారు. 30 days 36 months మనీ 30 daysలో అడుగుతున్నాడు. మనం హ్యాపీగా ఇస్తాం. ఎందుకంటే 2,000 square feet అనుకో, 2,000 square feet ఇంటూ 3,000 ఎంత అయింది, అంత డిస్కౌంట్ వస్తుంది. సో మనం ఆ 3,000 కోసం చూస్తాం. కానీ బిల్డర్ ఏం చేస్తున్నాడు, 7,000 కోసం చూస్తున్నాడు. ఇక్కడ కూడా దిస్ అగైన్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ మనం చూసే కోణం వేరు, వాళ్ళు చూసే కోణం వేరు. అయితే అందరూ స్టాండర్డ్ బిల్డర్స్ ఎవరు చేయరు. బట్ మెజారిటీ ప్రీ లాంచ్ స్టాండర్డ్ బిల్డర్స్ ఇప్పుడు అన్ని పర్మిషన్ తీసుకొని అమ్ముతారు. ఈ ప్రీ లాంచ్ మనీ మేకింగ్ మిషన్ అయిపోయింది రియల్ ఎస్టేట్. అంటే ప్రతి ఏ సెగ్మెంట్లో కూడా చీటింగ్ ఉంది. మెడికల్లో ఉంది, అందరి దగ్గర ఉంది. మంది హైలైట్ అయింది, అది హైలైట్ కావట్లేదు.
నీకు తెలిసిన ఏదైనా సెగ్మెంట్ ఇప్పుడు చీటింగ్ లేదండి. ఉన్నాయి అన్ని ఇంచుమించు అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు. సో ఆ ప్రాబ్లం ఉందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ డిస్కౌంట్ ముసుగులో, ప్రీ లాంచ్ ముసుగులో మనం ముసుగేసుకొని తిరిగిపోతున్నాం. అది లేకుండా ఉండాలంటే దే షుడ్ వెయిట్. ఒక 1000 రూపాయలు ఎక్కువైనా దే షుడ్ బి ఏబుల్ టు బై విచ్ ఈస్ డ్యూలీ. రేరా ప్రకారం పర్మిషన్ లేకుండా అమ్మితే నేరం. అలా అడ్వర్టైజ్ చేయకూడదు, బ్రోచర్ వేయకూడదు, అమ్మకూడదు. అమ్మితే కూడా నేరం. కానీ ఇది బయట మార్కెటింగ్ చేసి క్లోజ్, మా తమ్ముడు తెలుసు, మీ అక్క తెలుసు, మీకు చెప్తే నీకు ఏజెంట్ ఇంత ఇచ్చేసి దాంట్లో కొద్దిగా ఇబ్బంది చేస్తాం. సో ప్రీ లాంచ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ప్రీ లాంచ్లో మోసాలు ఇప్పుడు లాస్ట్ 1 yearలో 10,000 కోట్ల పైగా కలెక్ట్ చేశారు వేరియస్ బిల్డర్స్. కొన్ని వేల మంది ఇన్వెస్టర్స్ రోడ్డున పడ్డారు. ఎవరు ఏం చేయట్లేదు. కోర్టుకి వెళ్తుంది కేసు. ఆ కేసు ఎప్పుడు సాల్వ్ అవుతుంది, ఆ సాల్వ్ అవుతుంది, వీడు ఉంటాడా పోతాడో కూడా తెలియదు. అవును. సో దిస్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనం ల్యాండ్స్ కొద్ది లిటిగేషన్ ల్యాండ్స్ హైదరాబాద్లో అది నైబరింగ్ సిటీస్కి వెళ్తే కొద్దిగా బాగుంటాయి. సో నేను వినేది మన దగ్గర ఎక్కువ లిటిగేషన్ ల్యాండ్స్, వాట్ ఎవర్ రీజన్. ఇవన్నీ పెట్టుకుంటే ప్రీ లాంచ్లో కొనకపోవడం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే కొన్ని ఇబ్బంది పడే బదులు ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి పీస్ ఆఫ్ మైండ్ పెట్టుకోండి. 7 బదులు 8 కొనండి, అవును. 10 అయితే ఉండదు. మనం ఓవరాల్ బెనిఫిట్ కొన్ని లక్షలు కొన్ని కోట్లు వదులుకుంటున్నాం. అవును. చాలాసార్లు చెప్పి ఒక కపుల్ ఒక యూకే నుండి వచ్చారు. యూకే నుండి వచ్చి 4 crores ఫ్లాట్ కోకాపేటలో ప్రీ లాంచ్లో వాళ్ళకి 35% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే 1.4 crores అంటే 2.6 crores ఇవ్వాలి. అందులో 90% అంటే 2.3 crores రఫ్లీ. 2 crores పైన ఇచ్చారు. 2 crores పైన ఇచ్చారు. ఎప్పుడు ఏం చెప్పాడు, 3 నెలల్లో వస్తుందమ్మా అన్నాడు. అది బిల్డర్ తప్పలేదు. బిల్డర్ చెప్పాడు, ప్రీ లాంచ్ అనే చెప్పాడు. మనం ఎమోషన్ అయ్యాం, కొనేసారు. ఇప్పుడు 1.5 year అయింది, పర్మిషన్ రాలే. వాళ్ళు నేను చెప్పాను, నా దగ్గర అడ్వైస్ తీసుకున్నాడు, తీసుకోకండి ప్రీ లాంచ్లో ఇబ్బంది పడతారని. మనకి చెప్పకుండా తీసేసుకున్నారు. 1 year తర్వాత సార్ ఇట్లా అయింది, 1.5 year మీరు చెప్తే వినలేదు, దెబ్బతిన్నా అని. ఇప్పుడు బయటికి రావడానికి 40 లక్షలు ఖర్చు పెడుతున్నారు ఆ కాంట్రాక్ట్ నుండి ఎగ్జిట్ అవడానికి. అంటే ఎంత దారుణం అండి. అవును. ఈ రూపాయి ఈ 1.5 year ఎంత స్ట్రెస్ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. 1 crore వస్తుంది, 1.4 crores 2.65 crores వదులుకున్నాం. సో నా సిన్సియర్ అడ్వైస్ టు ది బయ్యర్స్ అండ్ ఇన్వెస్టర్ ఇస్ అప్రోచ్ ఎ గుడ్ బిల్డర్, బై విత్ పర్మిషన్స్ అండ్ అప్రోచ్ ఎ గుడ్ ఏజెంట్ ఆల్సో. ఏజెంట్ ఆల్సో మేజర్ రోల్. ఏజెంట్ అనేవాడు ఎట్లా అంటే ఏదో కమిషన్ లేకుండా పనిచేస్తానన్నాడు, ఒప్పుకోకండి. కమిషన్ లేదండి, ఎవరు కూడా ఫ్రీగా చేయరు జనరల్గా. తీసుకోండి, కమిషన్ ఇవ్వడం తీసుకోవడం తప్పు లేదండి. కమిషన్ కోసం ఇరికించకూడదు. కమిషన్ అనేది షుడ్ బి ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యూర్ సర్వీస్. అంటే నువ్వు పని చట్టం దాన్ని పని చేసుకుంటే రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వు చదువుతుంటే ఎవరికి కాదు రేపైనా సక్సెస్ వస్తుంది. ఓకే. చాలామంది IAS IPS ఎగ్జామ్స్ రాస్తారు, ఫెయిల్ అవుతుంది ఫస్ట్ టైం. హోప్ ఉంటుంది 3-4 times రాసుకోవచ్చు. సో ఫస్ట్ టైం అవుతుంది, సెకండ్ టైం థర్డ్ వస్తుంది. భగవాన్కి ఘర్ మే దేర్ హై అందేర్ నహీ హై. సో దాని మీద ఆ కాన్సెప్ట్ నమ్మితే నేను అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఫ్రీగా వస్తుందని ఫెనైల్ తాగడానికి ట్రై చేస్తే ఇబ్బంది పడతారు. సింహం నవ్విందని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుందో నీకు తెలుసు. ఏమవుతుంది, చచ్చిపోతాం. ఫోటోలో సింహం ఉంటుంది, నువ్వు ఉండవు. అర్థమైందా? సో ప్రీ లాంచ్ దీని మీద ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మన వెబ్సైట్ ఆల్రెడీ ఉంది, realtalksden.com. ఆ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే చేస్తారు. సో దే కెన్ ఈజీలీ. బట్ సిన్స్ రిక్వెస్ట్ అంటే చాలామంది బయర్స్ ఫోన్ చేసి నేను 2 కోట్లు పెట్టాలి 1 నిమిషంలో చెప్పనంటే చాలా బాధ అనిపిస్తుంది. 1 minute ఎలా చెప్పగలను నేను? అవును. చెప్తే మేము మిస్గైడ్ చేస్తాం. మీరు ఏంటో, మీరు ఎందుకు ఇవన్నీ చాలా ఎక్సైజ్ చేయాలి. దాన్ని బట్టి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా వీడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ.